నెల్లూరు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు తిరుమల నాయుడుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. నెల్లూరులోని మినీ బైపాస్ రోడ్డులో ఓ కార్యాలయం నుంచి తిరుమల నాయుడు బయటకు వస్తూ ఉండగా ఈ దాడి జరిగింది. తిరుమల నాయుడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, టీడీపీ నేతలు ఘటనా స్థలానికి చేరుకుని హుటాహుటిన ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం తిరుమల నాయుడు చికిత్స పొందుతున్నాడు. అయితే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులే దాడి చేశారని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఆరోపిస్తున్నారు. కొద్ది రోజులుగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నుంచి తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని బాధితుడు తిరుమల నాయుడు అంటున్నాడు. నెల్లూరు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు తిరుమల నాయుడుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. నెల్లూరు జిల్లాలో ఘర్షణలు ఇంకా ఆగని పరిస్థితే కనబడుతోంది. నెల్లూరులోని మినీ బైపాస్ రోడ్డులో ఓ కార్యాలయం నుంచి తిరుమల నాయుడు బయటికి వస్తూ ఉండగా ఈ దాడి జరిగింది. తిరుమల నాయుడు తలకు తీవ్ర గాయాలయ్యాయి ఈ దాడిలో. అయితే విషయం తెలుసుకున్న టీఎన్ఎస్ఎఫ్ నాయకులు అలాగే టీడీపీ నేతలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హుటాహుటిన ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తిరుమల నాయుడు తరలించారు. ప్రస్తుతం తిరుమల నాయుడు చికిత్స పొందుతున్నాడు. అయితే రూరల్ ఎమ్మెల్యే అయిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులే ఈ దాడి చేశారని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఓవైపు ఆరోపిస్తున్నారు. కొద్ది రోజులుగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నుంచి తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని బాధితుడు తిరుమల నాయుడు కూడా తెలిపారు. ఇదిలా ఉంటే టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. ఎమ్మెల్యే అనుచరులు వ్యక్తిగత కార్యదర్శి విష్ణు ఈ దాడికి పాల్పడినట్లుగా టీడీపీ విద్యార్థి సంఘం నేతలు ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి కార్యాలయంపై దాడి చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని కొందరిని అదుపులోకి తీసుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ